నేషనల్ అసోసియేషన్ ఫ్యాషన్ మెన్ యూనిట్ సదస్సు కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఎన్ఏఎఫ్ చైర్మన్ మెట్టు ప్రసాద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయని మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మెట్టు ప్రసాద్ సేవలను కొనియాడారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. హోంమంత్రి నాయని పనితీరును ఆయన కొనియాడారు. ఎన్ఏఎఫ్ చైర్మన్ మెట్టు ప్రసాద్ చేస్తున్న సేవ అమోఘమన్నారు. అనంతరం నాయని మెట్టు ప్రసాద్లను ఘనంగా సన్మానించారు. కార్మిక శాఖ మాధ్యలో మన నాయనస్వారెడ్డి గారు ఈ సమక్షంలో మన సమక్షంలో రావడము, ఈరోజు వారి సమక్షంలో మన మురళీధర్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారి శాల్వతో అట్లా సీరియల్ ఒక్కొక్కరు పేరన్నం చేస్తే బాగుంటుంది. సహకరించి మరి వేదికలించిన మా పెద్దలు, మరి నా తోటి అక్కలు, మరి చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నేనేం చెప్పేది ఏం లేదు. మా నాయన నరసింహారెడ్డి అన్న అంటే నేనున్నా అంటాడు. సిటికే తలమాక్యము, నేను ఎక్కడ పొగడేది ఏం లేదు. ఆయన ఎప్పుడు కూడా చూడు ప్రతి మనిషికి ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటాడు, చాలా సిన్సియర్ ఉంటాడు. ఆయన హోమ్ మినిస్టర్ అనగానే మేమందరం చాలా ఆనందపడ్డాము. ఆయన చేసిన సేవలు నేను ఎక్కువ చెప్పలేను. తర్వాత మా అన్నగారు కూడా మెట్టు ప్రసాద్ గారు కూడా ప్రతిదీ గంగాపుత్ర అంటే ఆయన ఎంతో చాలా ప్రేమగా ప్రతిదీ లోన్స్ తీసుకొచ్చి చేస్తున్నాడో ఇప్పుడు కాదు, ఒకప్పటి సంది చూస్తుంటా నేను. ఇది 10-12 ఏళ్ళ సంది చూస్తూనే ఉన్నాం. ఆయనే కాదు వాళ్ళ కుమారులు కూడా ఇలా పార్టిసిపేట్ చేసేది జయప్రదం చేస్తారో ఇది చాలా శుభసూచకము, చాలా అభినందనీయం. మా అన్నగారు అయితే మా హోంమంత్రి గారు ఇక్కడ రావడము, ఆయన ఇంత సమయం తీసుకొని ఆయన కాళ్ళు నొప్పున్నా కూడా మన ప్రేమను పలకరించుకుంటూ వచ్చినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు. ఇంకా వెంకటేశ్వర ఆశీస్సుల నుండి మా అన్న నరసింహారెడ్డి గారు మరి మెట్టు ప్రసాద్ గారు ఇదే విధంగా చేసుకుంటా మరి మా అక్క చెల్లెళ్ళకి, అన్నలకు, తమ్ముళ్ళకి అందరూ సహకరించాలని మరొకసారి మా పెద్దలు ఎవరైతే సమయం ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మాకు మొట్టమొదటి వ్యక్తి వైగూడ కమాన్ అంటే నేను 100 సార్లు ఫ్యూచర్లో కూడా ఈయనకు మంచి ఛాన్స్ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తాం. కానీ ఏదేమైనా పార్టీ ఏమైనా మా మిత్రుడు కాబట్టి తప్పకుండా ఆయనకి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా తప్పకుండా మేము ఆయనకు అండగా నిలబడతామని చెప్పాను. అన్ని అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 9,000 చెరువులు మరమ్మతు చేపిస్తున్నాం. 9,000 చెరువులు. వెనకటికి కాకతీయ వజ్రాజులు గొలుసుకట్టు చెరువులు చేస్తే సీమాంధ్ర నాయకుల చెరువులను ధ్వంసం చేశారు. प्रताप भाई, नंद भाई बनो ऑर्गेनाइजर को नंद भाई तो శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్గనైజర్ అన్న మీ బట్ట ఎట్లా మైక్ పనిచేస్తున్నా కథల్లో రెండోది ఏంటంటే ఏదైతే ఈ గంగపుత్ర కాలనీ పేరు పెట్టినప్పుడే నరసింహారెడ్డి ఆడికి చాలాసార్లు రావడం జరిగింది. మీ జాతికి ఎంత చేసినా బేకారని చెప్పిండు ఆయన. ఆయన చెప్పంగా కూడా నేను ఇల్లు ఇచ్చిన 50 గజాలు 75 మంది 80 మంది దాకా ఇచ్చా. దాని తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా 45 ఇళ్ళు ఇచ్చా. ఇచ్చిన కానీ మీ వేసాస్ లేదు. మంది చూడు ఎంతమంది వచ్చింది. సహాయ సహకారాలు చేసిన పెద్ద మనిషి వస్తుండు. మీరందరూ కూడా రావాలి. సత్యనారాయణ వ్రతం ఉంటే సాయంత్రం చేసుకోండి. మీరైతే ఆయన ముంగట కనిపించాలంటే కూడా లేదు. ఒక్కళ్ళు రావాలని చెప్పినాము కానీ ఇది లేదు. ఎందుకనంటే అంత ఈజీ లేదు. మనకు కావాల్సినోడు ఈయన, మనకు వెనుక ముందు. ఇంకోటి వీళ్ళ సంగతి ఏంటంటే నేను ఇక్కడనే కూర్చొని పెట్టి ఇంటికాడనే పట్టాలు ఇప్పించిన. కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళలే. ఆయన పేరేం పేరు చెప్పా పైలా కలెక్టర్
గుల్జార్ ఇంత ఖతర్నాక్ కలెక్టర్ ఉండే చెప్పకు. నాగేందర్ నాకు 4 ఇప్పి అన్నా, నాకు నా వాళ్ళే ఉన్నారు అంటే బిక్కుల పోలే ఉన్నారు అన్నా కానీ నేను చేయలేదు. మేము ఇంత చేసినా కానీ మేబీ ఇవాళ ఈ పెద్ద మనిషి వీడికి పిలిపించిన అంటే మీరు ఎట్లా ఉండేది ఉండే అంత తట్టుకునేది ఉండే. ఆ కార్ల కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇట్లా నిల్చుడు. కానీ మీ దగ్గరికి వెళ్ళి ఒక న్యాయపాష నేను ఆశయలే ఉల్టా నా దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టి మీకు చేపించిన సంగతి మీ అందరికీ తెలుసు. సహకరించి